సో దానికి చట్టం ఏం లేదు, చూపెట్టడానికి కలవడానికి ఎవరికి ఇది వద్దు అనడానికి లేదు పోలీసు వాళ్ళకి. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క వాళ్ళు చూపెట్టక ఏం చెప్తున్నారు, ఇంతవరకు ఇంతమంది పోతే ఏం చెప్తున్నారు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఏదో దాట వేస్తున్నారు, మాకు తెలియదని అంటున్నారు. అంతేగాని ఇక్కడ ఫలానా చోటు ఉన్నాడు మీరు పోయి కలవండి అని ఎవరు చెప్తలేరు, ఏ పోలీసు వాడు. ఎందుకు తెలియదు? వాళ్ళకి ఐజీలకు గీజీలకు అంత పెద్ద లెవెల్ ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియదు ఏమైతుందో? వాళ్ళకి తెలియకుండానే అరెస్ట్లు అవుతాయా? ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి వేరే వాడు అరెస్ట్ చేసి తీసుకోవద్దు. ఇక మాకు తెలియదు అన్నప్పుడు ఇక వాళ్ళకి తెలియదు అన్నట్టు, ఇక బయట వాళ్ళు ఎవరో కిరాయిల్లో తీసుకుపోయినారు అని అర్థం. సో కాబట్టి ఇది మనకు తెలియాలి, క్లారిటీకి రావాలంటే వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఏం చూపట్లే కదా తీసుకుపోయేటప్పుడు. కాబట్టి ఈ పోలీసులను గట్టిగా నిలదీసి ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిరనుకో, ఆ పోలీసు వాడు ఏం చెప్తాడు, పోలీస్ అధికారి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మాట్లాడతాడు కదా, ఐజీకి ఇంకో పై అధికారికి మాట్లాడి ఎక్కడున్నాడు ఏంది పోలీసు వాళ్ళు ఎత్తుకోతే తెలుస్తుంది. పోలీసు వాళ్ళు ఎత్తుకోక బయట వాళ్ళు ఎత్తుకోతే ఇక పోలీసు వాళ్ళని దొరకబట్టాలి ఆయన ఫోన్ ట్రాక్ చేసి. కానీ ఆ కంప్లైంట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే అయితే ఎంగేజ్ వస్తుంది, బిజీ అని వస్తుంది. కానీ వాళ్ళ వైఫ్ రెడ్ టీవీలో ఏం చెప్తుంది, 8 నెంబర్ ఉన్న ఫోన్ తీసుకువేయండి అని చెప్తుంది. మరి ఈ ఫోనా ఇంకో ఫోనా మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ వైఫ్ తో కూడా మాట్లాడండి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కావచ్చు. సో అంటే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్ సంఘాల వారు లీడర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి జేఏసీ గీఏసీ అని చెప్పుకుంటున్న వాళ్ళు పబ్లిసిటీకి కాకుండా ఏమైనా పనికొచ్చేది ఏమైనా రియల్ యూస్ఫుల్ అయ్యేది ఏమైనా అటార్నీని ఒక న్యాయవాది తోటి అదేమన్నా చట్టపరంగా ఏమేమి తీసుకోవచ్చో మన చర్యలు అది ఆలోచించండి కదా. ప్రాణం పోయినాక ఏడిస్తే ఏం రాదు కదా, శవాల మీద రాజకీయాలు చేడుస్తాడు కాదు కదా, ప్రాణం పోకముందు కాపాడుకోవాలి కదా. ఆలోచించండి. ఎవరైతే క్రిస్టియన్ పెద్దలుగా పేరు రోజు పేరు మాట్లాడుతున్నారో వాళ్ళు మరి జేఏసీ అంటేనే అర్థం కదా, జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే కార్యాచరణ, అంటే కార్యం అంటే ఏదైనా యాక్షన్ చేసుకోవాలి, ముచ్చట చెప్పడానికి కాదు. ముచ్చట చెప్పడానికి చాలా మంది ఉన్నారు. రాజు గెల్లా అన్నా మీరు చాలా గ్రేట్ సార్, మీరు ఉన్నది నిర్భయంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? మసూద్ ఖాన్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. చెప్పినట్టున్నా కదా అజయ్ది బత్తాయిలకి ఆ మాత్రం జ్ఞానం చెప్పిన. సో అది మిత్రులారా. సో ఇంకా లాస్ట్ ఒకటో రెండో ఉన్నాయి. దట్స్ ట్రూ. నిఖిల్ రెడ్డి, లాంగ్ టైమ్ బ్రదర్, లవ్ హియరింగ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ బ్రదర్ నిఖిల్ రెడ్డి బ్రదర్. ఏమంటున్నావు? రాజేష్ మామిడి పెళ్లి కరెక్ట్ అన్న. బత్తాయిలు ఏమనుకుంటున్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల దగ్గర క్రిస్టియన్ల దగ్గర ఇప్పుడు క్రిస్టియన్ మీద పడ్డారు బ్రదర్. ఏది ఈ పాస్టర్లు సంపుడు ఇది ఒక అజెండా ఏది, ఎందుకంటే వీళ్ళు వెనకాల ఉండి చేస్తున్నంత ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవడైతే వచ్చిర్రో ఓకే ఇంత అన్ని బుర్రలు వేసుకొని మఠాధిపతులు సోకాళ్ళు పీఠాధిపతులు అంటే వాళ్ళందరూ ఇలా మన రాష్ట్రంలో ఈ రాధా మనోహర్ దాస్ గాడో లేకపోతే ఆ చిన్నజీయర్ గాడో ఇంకోడో వాళ్ళ కొడుకులు అట్లా ఉత్తర భారతదేశానికి అట్లాంటి చెప్తున్న కొడుకులు మస్తు మంది ఉన్నారు. ఓకే వీళ్ళందరూ ఈ మోడీ అనేటోడు ఒకటి బొమ్మ. ఓకే దాని వెనకాల ఉండి ఈ ఆర్యులు ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెనకాల ఉండి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఎట్లా వాళ్ళ బ్రాహ్మణుడు పైన ఉండడానికి కావాల్సిన ఏమేం చర్యలు ఉండాలి అంటే దేశ ప్రజల దగ్గర ఒక్కరి దగ్గర కూడా సంపద ఉండకూడదు. అది ఒక్క క్రిస్టియన్ ఇస్లామే కాదు, హిందువుల దగ్గర కూడా ఎవరి దగ్గర ఉండాలి సంపద? గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, బనియాలు, అట్లనే ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు వీళ్ళ దగ్గర తప్ప దేశంలో ఎవ్వరి దగ్గర చిల్లిగా ఉండదు. మెయిన్ సోర్స్ ఏంది? డబ్బులు అవి కాకుండా ఈ భూముల మీద పడ్డారు. మరి ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు కూడా తిరిగి ఇచ్చేయాలి. రాజుల కాలంలో బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు తిరిగి ఇచ్చేయాలి. ఇలా రాజుల కాలంలో భూస్వాములకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలి. మరి చట్టం అందరికీ ఒక్కటే కావాలి కదా, ఒకరికి డిఫరెంట్ గా ఇంకొకరికి డిఫరెంట్ గా పనిచేయద్దు కదా. ఇట్స్ అబ్సల్యూట్ అబ్యూస్ ఏమంటారు వెనకట ఎట్లా చేసిండ్రో మనం ఊహించవచ్చు. దీన్ని బట్టి వెనకట మన తల్లిదండ్రులు మన పూర్వీకులు అదే మన తాతలు ముత్తాతలు ఎట్లా బతికినరో ఒక్కసారి ఇవన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇలా పాస్టర్లను చంపడానికి 2 కారణాలు. ఒకటి ఫస్ట్ కారణం ఏంది అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఆయన రాజమండ్రి పోయి ఆ పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు చెప్తున్నాడు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు. ఈ ఎస్సీలు ఎస్టీలు కూడా చదువుకొని పైకి వచ్చిర్రు అనుకో, ఇక వాళ్ళకి మాకేం తేడా ఉంది?
మేము చెప్పేదంతా పొద్దుగాలేస్తే మా చెత్త అంతా మా యొక్క సనాతన అధర్మాన్ని చెప్తున్నదంతా ఆర్యుడు గొప్పవాడని చెప్పబడుతుంది, ఆర్యుడు పైన ఉండాలని చెప్పబడుతుంది. వీళ్ళు కూడా చదువుకొని వీళ్ళు పైకి వస్తే ఇక వాళ్ళకి మాకేం డిఫరెన్స్ ఉంది? మా సిద్ధాంతమే తప్పు అయిపోయింది కదా. కాబట్టి అట్లా ఎవరైనా వీళ్ళని పైకి తెచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేస్తాం. అదొక కారణం. రెండోది ఏంది, రెండో కాన్సెప్ట్ ఏంది, ఎట్లయితే కొన్ని రాజ్యాలు ఇస్లామిక్ స్టేట్స్, ఇస్లాం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యాలు ఉన్నాయో భారతదేశాన్ని సనాతన అధర్మ రాజ్యంగా చేయాలి. అంటే అన్య మతాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? వాళ్ళు ఈ సనాతన అధర్మం లెక్కన కన్వర్ట్ కావాలి, లేదు అంటే వాళ్ళని చంపేస్తాం. ఈ రెండే ప్రధాన కారణాలు నాకు అర్థమైన కాడికి. రాజేష్ మామిడి పెళ్లి అన్న బత్తాయిలు ఏమనుకుంటున్నారంటే, ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల దగ్గర, క్రిస్టియన్ దగ్గర, అందరి దగ్గర ఉన్న ఆస్తులన్నీ గుంజుకొని వాళ్ళకి ఏదో ఇస్తారని అనుకుంటున్నారు. కానీ ఏమిస్తారు, ఏమియరు. ఫస్ట్ వచ్చినాగానే నోట్ల రద్దు చేశారు. నోట్ల రద్దు ఎందుకు చేశారు? అప్పుడున్న కాంగ్రెస్ గానీ మిగతా ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి చేశారు. ఆ క్రమంలో ఏమైంది, చిరు వ్యాపారస్తులందరూ చచ్చిపోయారు. ఎవడు మిగిలిండు? దేశ సంపద అంతా ప్రజలది కానీ చిరు వ్యాపారస్తులంతా అదాని అంబానీ పొక్కల పోయి జరిగింది. సింపుల్. ఓకే. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని తీసుకుపోయి అదాని అంబానీలకి పుట్నాలకి ఇచ్చేస్తున్నాడు. అది కూడా మార్కెట్ రేట్ కాకుండా. అంటే దాని అర్థమైంది, అదాని పేరు పెడుతున్నాడు. అదాని కాదు, అది మోడీకే ఉన్నాయి. అందులోకి 10% అదానిది. మిగిలిన దేశ సంపద అంతా మోడీ పేరు మీద రాయించుకుంటున్నా అన్నట్టు. మోడీతో పాటు ఇక బ్రాహ్మణులు గుంజుకొని వాళ్ళకి ఏదో ఇస్తారని అనుకుంటున్నారు. అవి అంబానీలకి, అదానీలకి ఇస్తారని ఇంకా గ్రహించట్లేదు. ఈ బత్తాయిలు 10 సంవత్సరాలు దాటిపోయినాయి. కరెక్ట్ బ్రదర్ రాజేష్. కరుణాకర్ మునుగాల శెట్టి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అన్న. మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో సమాజానికి కావాలి అన్న. తప్పకుండా బ్రదర్, నా శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. పొనుగు మాటి చంద్రకాంత్ బత్తాయిల మొగుడన్నా మీరు. థ్యాంక్ యూ. నేను వాస్తవం చెప్తున్నా. నేను ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ బిలీఫ్ సిస్టమ్ అయినా వాళ్ళు నష్టం చేయనంత వరకు వాళ్ళు ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే సమస్య లేదు. ఇప్పుడు ఒక్కటే ఆలోచించండి, ఏ పక్షి, ఏ జంతువు ఏ దేవుని మొక్కుతుంది నాకు చెప్పండి. చెట్టు ఏ దేవుని మొక్కుతుంది చెప్పండి. మరి బతుకుతలేవా ప్రశాంతంగా? మన పూర్వీకులు కూడా రాతియుగం మనుషులు అయినా సరే ఇప్పటికీ అమెజాన్ అడవులకు పోదాం, లేకపోతే శ్రీలంక అడవులకు పోదాం, వాళ్ళు ఏ దేవుని మొక్కుతారో నాకు చెప్పండి. ఏ దేవుని మొక్కరు. సో అంటే దాని అర్థం ఏంది, దేవుని మొక్కకుండా మనం బతుకుతాము, ప్రకృతి నియమాలను పాటిస్తాము, అది బతికేస్తాం అన్ని జీవుల లెక్క మనం. మరి ఎందుకు మొక్కాలి ఇవన్నీ, ఎందుకు పాటించాలి ఇవన్నీ అంటే, అప్పుడు బతికే కంటే ఇంకా ఒక డిసిప్లిన్ గా, ఇంకా ఒక క్రమశిక్షణతో బతకడానికి, ఇంకా ఉన్నతంగా బతకడానికి ఒక్కొక్కరు చెప్పారు ఒక సిద్ధాంతం. అది నచ్చినోడు పాటించండి, నచ్చకపోతే పాటించకండి. దానివల్ల నాకు వచ్చే సమస్య ఏమీ లేదు. ఏ దేవుని మొక్కినా మొక్కకపోయినా అందరికి ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు అందరూ ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే ఏ మతంలో అబద్ధం ఆడమని చెప్పరు, ఏ మతంలో అమ్మని కొట్టుమని చెప్పరు, ఏ మతంలో ఇట్లా నెగిటివ్ చెప్పరు. ఒక్క సనాతన ధర్మంలో తప్ప, ఈ ఆర్యులకు చెందిన సనాతన ధర్మంలో తప్ప. హిందూయిజం వేరు. దయచేసి హిందూయిజానికి ఈ ఆర్యుల సనాతన అధర్మానికి మనం ఇది హిందుత్వం అనేది, ఆర్యుల సనాతన అధర్మాన్ని హిందుత్వం అంటారు. కానే కాదు. ఓకే, అది దయచేసి అది మనం హిందువులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? జ్యోతి పారా టోటల్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. అదే అప్పుడు బ్రిటిష్ వాని కాలంలో ఏమేమైనాయో ఆ బ్రిటిష్ వానికి ఊడిగం చేసిన బూట్లు నాకినటువంటి ఈ నయా బ్రిటిష్ యొక్క ఆర్య బ్రాహ్మణులు అదే చేస్తున్నారు. వాడు బ్రిటిష్ వాడు పైన ఉండడానికి, దేశ సంపద కొల్లగొట్టడానికి వాడు ఏమేం చేసిండో వాడి వారసులు అయినటువంటి వీళ్ళు మళ్ళీ అవే కంటిన్యూ చేస్తారు. అదే పాలసీస్. దేశ ప్రజల సంపద దోసుకోవాలి, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టాలి. ఇట్లా మిగతా 99% మంది ప్రజలను వాళ్ళ అడుక్కునేటట్టు చేయాలి. అది వాళ్ళ కుట్ర. సింపుల్. మాట్లాడతా, అన్ని విషయాల మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.